ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముందు వరుసలో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు విద్యాలయాల్లో ఎడాపెడా వసూలు చేస్తున్న అధిక ఫీజులకు ముఖ్యమంత్రి విజయ్ కళ్లెం వేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో మాత్రమే ఫీజులు స్వీకరించాలని నిబంధన పెట్టారు. అదనంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ సర్కార్ హెచ్చరించింది. అంతేకాదు అవసరమైతే పాఠశాలల గుర్తింపు కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే గతంలో పంట రుణాలను కూడా విజయ్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు కూడా పెద్దపీట వేశారు. ఏదైనా సరే ప్రజా సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తంగా తమిళనాడు ప్రజలకు జనరంజకమైన పాలన అందించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఇటీవల ప్రైవేటు విద్యాలయాల్లో ఎడాపెడా వసూలు చేస్తున్న అధిక ఫీజులకు ముఖ్యమంత్రి విజయ్ కళ్లెం వేశారు. ఇకపై తమిళనాడులో ప్రభుత్వేతర విద్యాలయాలు విద్యార్థుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కుదరదు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో మాత్రమే ఫీజులు స్వీకరించాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేస్తుంది. కేసులు పెట్టేందుకు కూడా వెనకాడదు. ప్రభుత్వ వెబ్సైట్లలో నమోదు చేసినటువంటి విధంగానే ప్రైవేటు విద్యాలయాలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే గనక ప్రభుత్వం ఎటువంటి చర్యలనైనా తీసుకుంటుంది. తమిళనాడులో ఇటీవల ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధిక ఫీజులకు చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యాలయాల్లో వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు విద్యాలయాల నిర్వాహకులు అధికంగా ఫీజులు వసూలు చేస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గతంలో డీఎంకే సర్కారు ఉన్నప్పుడు ప్రైవేటు విద్యాలయాలది ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఉండేది. ప్రైవేటు విద్యాలయాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేవి. ఆకాశాన్ని తాకినట్లు ఉండే ఈ ఫీజులను చెల్లించలేక తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడేవారు. కొంతమంది తల్లిదండ్రులైతే అధిక ఫీజులను చెల్లించలేక పిల్లలను సదరు స్కూల్ నుండి తీసుకుని వచ్చిన ఉదాంతాలు కూడా ఉన్నాయి. కాగా అధిక ఫీజుల విషయంలో పేరెంట్స్ కమిటీలు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు వచ్చేది కాదు. ఇందుకు కారణం ప్రైవేటు విద్యాలయాల నిర్వాహకుల్లో ఎక్కువ మంది డీఎంకే పార్టీకి చెందిన వారే ఉండడం. కాగా ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకున్నాక ప్రైవేటు విద్యాలయాల దోపిడీని పేరెంట్స్ కమిటీల ఆయన దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పేరుతో ప్రైవేటు విద్యాలయాలు చేస్తున్నటువంటి దోపిడీకి ముఖ్యమంత్రి విజయ్ అడ్డుకట్ట వేశారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే మద్యంపై విజయ్ సర్కార్ సమరభేరీ మోగించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదంటూ విజయ్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సదరు మద్యం దుకాణాలన్నీ తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు మద్యం దుకాణాలను 2 వారాల్లోగా మూసివేయాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే రైతుల రుణమాఫీపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇటీవల ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు భారీ ఊరట కల్పించారు. రైతుల రుణమాఫీని ప్రకటించారు. తాజాగా వ్యవసాయ, ఆర్థిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక విజయ్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగింది. తమిళనాడు ప్రభుత్వ ప్రకటన ప్రకారం గతేడాది కోఆపరేటివ్ బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలు తీసుకున్న వారందరికీ కూడా ఈ మాఫీ వర్తిస్తుంది. ఈ రుణమాఫీ పథకం వల్ల తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతోంది. కాగా విజయ్ సర్కార్ తీసుకున్న రుణమాఫీ నిర్ణయం కారణంగా తమిళనాడు ప్రభుత్వ ఖజానాకు ఇక అక్షరాల 2044.46 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని భావించిన ముఖ్యమంత్రి విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు ప్రజలకు అమలు చేయగలిగే హామీలు మాత్రమే ఇచ్చారు. వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. కొన్నింటిని ఆల్రెడీ అమల్లో పెడుతున్నారు కూడా. ఇందులో ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు చెక్, పంటల రుణమాఫీ ఇటువంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి విజయ్ ముందు వరుసలో ఉన్నారు.